ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నీ రీప్లేస్మెంట్ లో ఈ రోబోటిక్ సర్జరీ ఎలా ఉపయోగపడుతుంది? రోబో సర్జరీ చేయించుకోవడం వల్ల పేషెంట్కి కొంచెం ఇంట్లో ఏమైనా రెమెడీస్ ఉంటే మనం దాన్ని యూజ్ చేసి నీ పెయిన్స్ అనేవి తగ్గించుకుంటే బాగుండు అని. హోమ్ రెమెడీస్ అంటే మోర్ ఇంపార్టెంట్లీ నాకన్నా లేకపోతే ఏ డాక్టర్ కన్నా పెద్ద డాక్టర్ ప్రతి మనిషి మీ ఎనర్జీ మీరు కరెక్ట్గా వాడాలంటే రెగ్యులర్ హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ శ్రావణి. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే సాధారణంగా వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళ కాళ్ళ నొప్పులు అనేవి వస్తూ ఉన్నాయి. అసలు ఈ కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తూ ఉంటాయి? అదేవిధంగా మోకాళ్ళలోని గుజ్జు అరిగిపోయినప్పుడు ఇలాంటి నొప్పులు అనేవి సంభవిస్తూ ఉంటాయి అని అంటారు. అసలు ఈ గుజ్జు తగ్గిపోవడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి? మన లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకుంటే మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గిపోతాయి అన్న విషయాలన్నిటి గురించి కూడా మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ మిథిన్ గారు ఉన్నారు. రోబోటిక్ అండ్ కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్ సికింద్రాబాద్. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ ఇప్పుడు బేసిక్గా నీ పెయిన్ వచ్చినప్పుడు కొంతమంది ఏంటి అని అంటే హెవీగా వర్క్ చేసినప్పుడు పెయిన్ వస్తుంది, దాని తర్వాత తగ్గిపోతుందని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో బేసిక్గా ఇప్పుడు మనకి నీ సర్జన్ని మనం కన్సల్ట్ అవ్వడానికి వాట్ ఈస్ ద బెస్ట్ సజెషన్, వాట్ ఈస్ ద బెస్ట్ టైం? మెయిన్ థింగ్ ఇఫ్ యూ టేక్ అ పేషెంట్ అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ వీ టేక్ అ లేడీ హౌస్ వైఫ్ అనుకోండి, హోమ్ మేకర్, తను రోజంతా ఇల్లంతా షీ టేక్స్ కేర్. మార్నింగ్ పూట తను చేసే రెగ్యులర్గా పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి బ్రేక్ఫాస్ట్ చేయడం అన్నా, లేకపోతే ఇంట్లో కూర్చొని పూజ చేయడం అన్నా, ఆర్ మెట్లెక్కి దిగడం అన్నా, డాబా పైకి వెళ్ళి బట్టలు ఆరడం, దీస్ ఆర్ ద రెగ్యులర్ వర్క్స్ దట్ అ హోమ్ మేకర్ డస్. అలాంటి వర్క్లో సడన్గా తెలవని నొప్పులు స్టార్ట్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కింద కూర్చొని వాళ్ళు పూజ చేస్తున్నారు, ప్రేయర్ చేస్తున్నారు, ఆర్ నమాజ్ చేస్తున్నారు, ఎప్పుడు లేని పెయిన్ కొంచెం కొంచెం తెలుస్తున్నప్పుడు అది ఫస్ట్ సైన్. సెకండ్ సైన్ మెట్లెక్కి దిగడం కూడా తగ్గుతుంది. మెట్లు ఎక్కుతుంటే ఏదో ఇబ్బంది వస్తుంది, ముందెప్పుడు లేకుండే డాక్టర్ గారు అనే ఆ కాన్సెప్ట్ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ ద ఫస్ట్ టైం యూ షుడ్ స్టార్ట్ టు మీట్ అ డాక్టర్. అది ఫస్ట్ టైం వచ్చినప్పుడు కాదు, అది సస్టైన్డ్గా ఉంది అనుకోండి, కొన్ని డేస్ నుంచి ఇలా నడుస్తుంది, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొంచెం ఆయింట్మెంట్ రాసుకుంటున్నాను, లేదు తగ్గుతులే అంటే అప్పుడు ఆ డాక్టర్ని కలవడంలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ స్టేజ్ నుంచి అది సెకండ్ స్టేజ్కి వెళ్తున్నట్టు, అంటే మోకాల్లో లైట్గా అరుగుదల స్టార్ట్ చేస్తుంది. అరుగుదల అంటే మృదులాస్పిడి ఒక విధమైన దొడ్డుగా ఉంది అనుకోండి, ఆ కార్టిలేజ్ అది కొంచెం థిన్ అయినట్టు అర్థం. ఆ టైంలో కలిస్తే డాక్టర్ ఆర్ మీ ఇంటి దగ్గర ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్ మీకు ఎక్సర్సైజ్ అన్నా ఏదన్నా చెప్పడంతో మీరు ఆటోమేటిక్గా హీల్ అవుతారనమాట. కొన్ని మెడిసిన్స్ ఇవ్వచ్చు. ఒకవేళ అక్కడ నెగ్లెక్ట్ చేసిండ్రు అనుకోండి, 3 months 6 months 1 year నెగ్లెక్ట్ చేసిండ్రు అనుకోండి, ఈజీగా మేనేజ్ అవ్వాల్సినది ఫాస్ట్గా అరుగుదలకి ఇట్ విల్ పేవ్ ద వే అనమాట. సో దట్ కింద కూర్చోవడం చాలా కష్టమైపోతుంది, మెట్లెక్కి తీయడం చాలా కష్టమైపోతుంది, బేసిక్ వర్క్స్ చేసుకోవాలన్నా కూడా కష్టం అవుతుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అర్లీ సైన్ చూడంగానే ఒకసారి బెటర్గా డాక్టర్ని కన్సల్ట్ కలిసి చూపించుకోవడం బెటర్. సో సార్ ఇప్పుడు ఈ నీ ట్రీట్మెంట్లో పిహెచ్పి ట్రీట్మెంట్ అనేది ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది? యూ మీన్ పిఆర్పి అనుకుంటా? సారీ పిఆర్పి ట్రీట్మెంట్. నేను మోకాల్లో ఇంజెక్షన్స్ 2006 నుంచి ఇస్తున్నాను. ప్రాబబ్లీ there are 2 types of injections. One injection is విస్కో సప్లిమెంటేషన్ అంటాం, అంటే ఆయిల్ అనమాట మోకాల్లో. ఆ ఆయిల్ ఏంటంటే దేవుడిచ్చిన ఆయిల్ ఏదైతే కండ నుంచి ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుందో ఆ ఆయిల్ చిక్కగా ఉంటుంది. కొంతమందిలో వయసు క్రమేణా ఆ ఆయిల్ చిక్కదనం తగ్గి పల్చగా అయిపోతుంది. పల్చగా అయిపోయినప్పుడు లూబ్రికేషన్ తగ్గుతుంది ఆబ్వియస్లీ. సో అలాంటప్పుడు నొప్పులు వస్తాయి. సో ఆ ఇంజెక్షన్ థెరపీ ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, ఆ ఆయిల్ని మనం బయట మ్యానుఫ్యాక్చర్ చేసి మనం మోకాల్లోకి ఇస్తున్నాం. దిస్ కాల్డ్ విస్కో సప్లిమెంటేషన్. అది డెకేడ్స్, ఈరోజు నిన్న కాదు, 2005-06 నుంచి రెగ్యులర్గా హైదరాబాద్లో ఇస్తున్నాం మనం ఆ ఇంజెక్షన్ థెరపీ. ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మనకు తాత్కాలికంగా టెంపరీగానే రిలీఫ్ ఉంటుంది, కానీ అది పర్మనెంట్ కాదు. ఆ తాత్కాలికంగా టెంపరీనెస్ ఇట్ కెన్ బి ఫర్ అ ఫ్యూ మంత్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ రియలీ ఫర్ మేబీ 6 months. దాని తర్వాత కొన్నిసార్లు మళ్ళీ రిపీట్ ఇంజెక్షన్ కూడా చేయాల్సి వస్తుంది. ఇది ఎవరిలో చేస్తామంటే యంగ్ పేషెంట్స్ హూ ఆర్ నాట్ రిక్వైరింగ్ ఎనీ నీ రిలేటెడ్ సర్జరీస్ and who have got arthritis, not responding to medications, not responding to physiotherapy, కొంచెం ఆయిల్ విస్కో సప్లిమెంటేషన్ ఇచ్చి చూద్దామని we give అనమాట. రెండోది పిఆర్పి థెరపీ. పిఆర్పి అంటే బేసికలీ మన బ్లడ్లోనే మనందరిలో
ఎక్కడైనా దెబ్బ తాకింది అనుకోండి, ఆ దెబ్బని మనం ఏం చేయకుండానే అది హీల్ అయిపోతుంది. అంటే బాడీలోనే హీల్ చేసే యొక్క పవర్ ఉంది. సో ప్రజలకు అయ్యేలాగా ఏం చెప్పొచ్చానంటే, ఆ ట్రీట్మెంట్ మన బ్లడ్ని తీసి ఆ యొక్క తత్వాన్ని ఒక చిన్న శాంపుల్ కలెక్ట్ చేసుకొని మోకాలు దెబ్బలు తాకిన వాళ్ళకి, ఎస్పెషలీ మోకాలు అరుగుదలకి యూజువలీ ఐ వోంట్ సజెస్ట్ పిఆర్పి బికాస్ వీ డోంట్ నో ఆ స్టేజ్ బట్టి ఉంటుంది, దాని రెస్పాన్స్ కూడా కరెక్ట్గా ఉండదు. కానీ చాలాసార్లు కొన్నిసార్లు దెబ్బలు తాకినప్పుడు, కార్టిలేజ్ దెబ్బలు తాకినప్పుడు, లిగమెంట్ దెబ్బలు తాకినప్పుడు మొత్తం హీలింగ్ పొటెన్షియల్ అంతా ఫ్యాక్టర్స్ అన్నీ ఒక చోట కాన్సన్ట్రేట్ చేసి ఇస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ కొంచెం హెల్ప్ ఉంటుంది. కానీ మోకాల అరుగుదలని నొప్పిని తగ్గించేస్తుంది అని అనుకోవడము శాశ్వతంగా ఇట్స్ నాట్ కరెక్ట్. ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ టెంపరరీ ప్రొసీజర్ విచ్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ డెకేడ్స్ నౌ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు గివ్ యూ అ టెంపరరీ రిలీఫ్. ఎవరికైతే మోకాల మార్పిడి అవసరమయ్యే అరుగుదల ఉందనుకోండి, అది మోకాల మార్పిడితోనే వాళ్ళు పాసిబుల్ అవుతుంది. సో మెడికేషన్ అన్నా, ఫిజియోథెరపీ అన్నా, ఇంజెక్షన్ థెరపీ అన్నా ఓన్లీ ఒక లెవెల్ వరకే పనిచేస్తాయి. అవి పనిచేయని టైంలో జాయింట్ రిప్లేస్మెంటే శాశ్వత చికిత్స అవసరం ఉన్న వాళ్ళు దీని మీద డిపెండ్ అవడము మేబీ వాళ్ళ భయమే, కానీ సైంటిఫికలీ అవి హెల్ప్ చేయవు. సైంటిఫికలీ మీకు హెల్ప్ చేసేది అవసరం ఉన్నప్పుడు, ఆపరేషన్ మించింది లేదు. అవసరం లేనప్పుడు ఆపరేషన్ అంత పాయిజన్ లేదు. మళ్ళీ అంటే గ్రేడ్ 1 గ్రేడ్ 2 నోబడి ఆపరేట్స్, దాంట్లో ఆపరేషన్ ఛాన్సే లేదు. అవసరం ఉన్నప్పుడు దట్ ఈస్ బెస్ట్. అవసరం లేనప్పుడే ఈ మందులు, ఈ జాగ్రత్తలు, లేకపోతే మేబీ ఈ ఇంజెక్షన్స్ ఆన్ ఎ టెంపరరీ బేసిస్ దట్ విల్ హెల్ప్ అండ్ దట్ ఇన్ యంగ్స్టర్స్. బట్ సర్జరీ ఈజ్ ది పర్మనెంట్ సొల్యూషన్ ఇన్ సివియర్ ఆస్టియోఆర్థరైటిస్. సో సార్, ఇప్పుడు బేసిక్గా సర్జరీ చేయించుకోవాలనుకుంటే చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ తర్వాత కూడా మళ్ళీ నీ పెయిన్స్ వస్తాయా అని చెప్పి. సో దీని గురించి మీరేం చెప్తారు? డెఫినెట్లీ వస్తాయమ్మా. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సిందంటే సర్జరీ టైమింగ్. సర్జరీ అంటే ఏంటి? ఆపరేషన్ చేసి మనం కన్నను కట్ చేసి, ఎముకని చెక్ చేసి, ఫారిన్ ఇంప్లాంట్ పెట్టి మళ్ళీ మోకాల్ని క్లోజ్ చేస్తాం. సో ఇట్ ఈస్ అ ఆపరేషన్ ప్రాసెస్ విచ్ ఇన్వాల్వ్స్ సిగ్నిఫికెంట్ కట్ అండ్ ఆల్ దట్. సో అందుకని చాలా ఇంపార్టెంట్గా నేను ఏం చెప్తున్నాను పేషెంట్స్కి, మీకు ఎంత ఇబ్బంది ఉందో అది చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్ ముందు. ఫర్ ఎగ్జాంపుల్ 1% అంటే ఏం ఇబ్బంది లేదు, 100% విపరీతమైన ఇబ్బంది ఉంది అనుకోండి. అలాంటి ఒక పేషెంట్ 35% ప్రాబ్లంతో నా దగ్గరికి వచ్చిండు అనుకోండి, నేను మోకాలు ఆపరేషన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 36% అయింది అనుకోండి, అంటే 1% పెరిగినట్టు, ఆపరేషన్ ఫెయిల్ అయినట్టు. అంటే మోకాలు ఆపరేషన్ నొప్పులతో వచ్చినండి, ఆ డాక్టర్ గారు ఆపరేషన్ చేసిండ్రు, నొప్పి ఇంకా ఎక్కువ. బట్ అదే పేషెంట్ 85% ప్రాబ్లం ఉంది, వాళ్ళు నా దగ్గరికి వచ్చిండ్రు, ఆపరేషన్ చేసిన అది 10% అయింది. ఆ 10% నొప్పి ఉన్నది, కానీ 85% నుంచి 10% అంటే నియర్లీ 75% పెయిన్ తగ్గిపోయింది. కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ సక్సెస్. సో టు బీ వెరీ ఫ్రాంక్, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ మెనీ ఇయర్స్ మోకాల నొప్పులు క్రమేణా మెల్లమెల్లగా తగ్గిపోతాయి. ఆపరేషన్ తర్వాత మోకాల నొప్పులు తగ్గిపోతాయి. అండ్ ఏ స్టేజ్కి చేస్తున్నాం, ఎలాంటి వాళ్ళకి చేస్తున్నాం, ఎంత అవసరం ఉంది అలాంటి వాళ్ళకి, వాళ్ళలో ఈ లైట్ పెయిన్ ఉన్నా కూడా దే వోంట్ మైండ్. అస్సలు అవసరం లేని వాళ్ళకి ఆపరేషన్ అయింది అనుకోండి, ఆబ్వియస్లీ దే విల్ హ్యావ్ నీ పెయిన్. సో సార్, ఇప్పుడు ఈ నీ పెయిన్స్ ఉంటాయి కదా, సో బేసిక్గా చాలా వరకు అనుకుంటారు కదా, మనకి ఇంట్లో ఏమైనా రెమెడీస్ ఉంటే మనం దాన్ని యూజ్ చేసి నీ పెయిన్స్ అనేవి తగ్గించుకుంటే బాగుండు అని. సో బేసిక్గా ఏమైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయా సార్? హోమ్ రెమెడీస్ అంటే మోర్ ఇంపార్టెంట్లీ ఫస్ట్ ఇస్ వెయిట్ రిడక్షన్. దానికి మించిన హోమ్ రెమెడీ లేదు. బరువు ఉన్న వాళ్ళు, ఒబేసిటీ ఉన్న వాళ్ళు వెయిట్ రిడక్షన్ చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే, నేను ఎప్పుడు చెప్తా, నాకన్నా లేకపోతే ఏ డాక్టర్ కన్నా పెద్ద డాక్టర్ ప్రతి మనిషి ఇంట్లోనే ఉంటారు. ఎవరు ఆ డాక్టరు? వాళ్ళ ఓన్ బాడీని మించిన డాక్టర్ లేరు. మోకాళ్ళ నొప్పులు అవాయిడ్ ఎలా చేయాలి? హోమ్ రెమెడీ అనుకోండి. మనం ఏదైనా పని చేస్తున్నాం, మనం ఏదో పాస్చర్లో ఉన్నాం, బాడీజే చెప్తుంది నాకు నొస్తుందని. సో డోంట్ డూ దాట్. అదే ట్రిగర్. ఫర్ ఎగ్జాంపుల్, మోకాళ్ళ నొప్పులు ఉండి కింద కూర్చుంటా అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. సో కింద కూర్చోకపోవడం హోమ్ రెమెడీ. డాబా ఎక్కకండి, అది హోమ్ రెమెడీ. సెకండ్ థింగ్ వెయిట్ రిడక్షన్ ఆబ్వియస్లీ. థర్డ్ థింగ్, కొన్ని ఫుడ్ స్టఫ్స్ వల్ల, అంటే నేను ఈ ఫుడ్ స్టఫ్ అని చెప్పలేను, బట్ కొన్నిసార్లు కొన్ని ఫుడ్ స్టఫ్స్ వల్ల ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది బాడీలో.
అది ఆ పర్టికులర్ పర్సన్కి అని ఉంటుంది. వాళ్ళు నోటీస్ చేసుకొని ఆటోమేటిక్గా వాళ్ళు కంట్రోల్ చేసుకుంటే డెఫినెట్గా అది హీల్ అవుతుంది. ఫోర్త్ థింగ్ ఇస్ సమ్ ఎక్సర్సైజెస్. ఆ ఎక్సర్సైజెస్ మీరు ఇంటి దగ్గర ఎవరైనా ఆర్థోపెడిషియన్ అన్నా లేకపోతే కొన్ని ఫిజియోథెరపిస్ట్ అన్న కలిస్తే వాళ్ళు చెప్తారు, ఈ ఎక్సర్సైజ్ చేస్తే మోకాల్లో కొంచెం గట్టిగా గుజ్జు పెరుగుతుందండి, ఆర్ గుజ్జు మేనేజ్ అవుతుంది, పెయిన్స్ కూడా తగ్గుతాయి అని ఆ ఎక్సర్సైజ్ చేసుకోవడం. వెయిట్ రిడక్షన్, అవాయిడింగ్ ట్రిగర్స్, సమ్ ఫుడ్ స్టఫ్ మేనేజ్మెంట్ డిపెండింగ్ ఆన్ ఇండివిజువల్ ప్రిఫరెన్సెస్, అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఈజ్ ఇంటి దగ్గర ఉన్న ఒకసారి ఒపీనియన్ తీసుకోవడం, డాక్టర్స్ కన్సల్ట్ అయ్యి ఒపీనియన్ వాళ్ళ ఎక్సర్సైజెస్. సో లాస్ట్ థింగ్ ఈజ్ లైక్ ఇప్పుడు ఏదైతే జనరేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ నీ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఈ నీ రిలేటెడ్ రీప్లేస్మెంట్ ఆ సిచ్యువేషన్ వరకు కూడా రాకుండా ఉండడానికి మీరేం సజెషన్ ఇస్తారు? మెయిన్ థింగ్ నేను చెప్పేది ఈ యంగ్ జనరేషన్కి విచ్ ఐఎమ్ వెరీ మచ్ అమేజ్డ్ అట్ దేర్ ఎనర్జీ అండ్ ఆల్ దాట్ ఈస్, మీ ఎనర్జీ మీరు కరెక్ట్గా వాడాలంటే రెగ్యులర్ పాస్చర్ బ్రేక్ చాలా ఇంపార్టెంట్. 30 minutes కంటే ఎక్కువ ఒక పాస్చర్ మెయింటైన్ చేసుకోకండి. గుర్తుపెట్టుకోండి, మూవ్మెంట్ ఇస్ లైఫ్. కదలికలోనే జీవితం ఉంది. కదలాలి, మూవ్ చేయాలి. ద మోర్ యూ మూవ్ ద హెల్తియర్ యుల్ బీ, ద మోర్ ఎలాస్టిక్ యువర్ బాడీ ఈస్, ద మోర్ హెల్తీ యూ ఆర్. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆబ్వియస్లీ స్టే అవే ఫ్రమ్ ఎనీ సబ్స్టెన్సెస్ విచ్ కెన్ cause these problems like smoking anna, alcohol anna. These are all not good stuffs. థర్డ్ థింగ్ ఈజ్ బింజ్ ఈటింగ్ కొంచెం అవాయిడ్ చేయండి. ఈ మధ్య కాలంలో బింజ్ ఈటింగ్, రాంగ్ టైమ్ ఈటింగ్, దీంతో డెఫినెట్లీ హెల్త్ పరంగా ఎఫెక్ట్ అవుతుంది, జాయింట్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, వెయిట్ ఎఫెక్ట్ అవుతుంది. బీ కేర్ఫుల్ అబౌట్ దట్. ఫోర్త్ థింగ్, దెర్ ఆర్ స్టడీస్ విచ్ సే దట్ లాంగ్ టర్మ్ సిట్టింగ్ వల్ల 9 to 5 కాన్స్టెంట్ కూర్చోడం వల్ల హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, లేకపోతే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అనేవి యంగ్ పేషెంట్స్కి వచ్చేస్తున్నాయి. జాయింట్ పెయిన్స్ అవి అవాయిడ్ చేయాలంటే రెగ్యులర్ పాస్చర్ బ్రేక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ ది యంగర్ జనరేషన్. మీరు మార్నింగ్ జిమ్ వెళ్ళి సాయంత్రం జిమ్ వెళ్ళి మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఒకటే చోట కూర్చుంటా అంటే కరెక్ట్ కాదు. అది మీరు మార్నింగ్ జిమ్ వెళ్ళకపోయినా పర్వాలేదు, ఈవినింగ్ జిమ్ వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ ఆ 9 hours ఆఫ్ యువర్ వర్క్ రెగ్యులర్ బ్రేక్స్ తీసుకోండి. నేను ఇన్ఫ్యాక్ట్ ఐ సే అట్లీస్ట్ 12 breaks. 12 breaks from your regular posture during your work, at least of 3 minutes. అంటే exactly a half an hour of your time in the office is very very important to manage your health. Walking is very good. Regularగా 8 to 10,000 steps చేయండి. Don't get obese. Very very important. So use and channelize your energy in a level that it helps you. అది బిల్డప్ అయ్యి మీరు వాడకపోతే జాయింట్ పెయిన్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఇష్యూస్ అవుతాయి. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దట్ ఆస్పెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూస్తున్నాం కదా, మనకి నీ ప్రాబ్లమ్స్ అనేవి ఏ రకంగా వస్తాయి, మన లైఫ్ని మనం ఏ విధంగా లీడ్ చేస్తే వస్తాయి అనేది కూడా చూసాం కదా. సో నీ పెయిన్స్ వచ్చినప్పుడు కూడా మనం దగ్గరలో ఉన్నటువంటి ఆర్థోపెడిక్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆ పెయిన్ సివియర్గా ఉంటే మనం సర్జన్స్ని కూడా కలిసి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ నీ పెయిన్స్ అనేవి తగ్గుతాయి అన్న విషయాలన్నిటి గురించి కూడా చెప్పారు కదా. సో ఇలాంటి సిమ్టమ్స్ తోటి ఎవరైనా బాధపడుతూ ఉంటే వెంటనే ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికైనా లేకపోతే మీ నియరెస్ట్ డాక్టర్ అయినా కన్సల్ట్ అయ్యి మీ నీ హెల్త్ ఒకసారి చెక్ చేసుకోండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.